వెల్కమ్ టు ఎన్హెచ్ న్యూస్ డైలీ. ఈరోజు కనుక మనం ప్రధాన వార్తలు కనుక చూసుకున్నట్లుంటే, విచారణకు రండి, కేసీఆర్కు కాళేశ్వర కమిషన్ పిలుపు, జూన్ 5న రావాలంటూ నోటీసులు పంపిన జస్టిస్ పిసి ఘోష్, 6న హరీష్ రావు, 9న ఈటల రాజేందర్ హాజరు కావాలంటూ సమాచారం, మాజీ సీఎంతో భేటీ అయిన హరీష్. చూద్దాం. విచారణకు రావాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5న కమిషన్కు రావాలని కోరింది. కేసీఆర్తో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, అదే నెల 6న ఆ సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ను 9న హాజరు కావాలని సమాచారం ఇచ్చింది. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కమిషన్ వేసిన సంగతి తెలిసిందే. సో దాని గురించి అధికారుల దగ్గర సమాచారం తీసుకోవడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మంత్రులు ఈటల రాజేందర్ మరియు హరీష్ రావు కూడా నోటీసులు ఇచ్చి హాజరు కావాలని వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. చూద్దాం. తర్వాత మాటిస్తారు పాటిస్తారు, బడిని దిద్దుతున్న గురువులు, ఆ ఉపాధ్యాయులు ఎక్కడుంటే అక్కడ చదువుల పండుగే, వెలవెలబోయిన పాఠశాలలు సైతం విద్యార్థులతో కిక్కిరిసిపోతాయి. సో వైపు రాష్ట్రంలో వందల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు లేక వెలువలబోతుంటే, మరోవైపు కొన్ని చోట్ల మాత్రం నో అడ్మిషన్ బోర్డులు తొలగించాల్సిన పరిస్థితి. అన్ని సర్కారు బడులే కదా, మరి ఎందుకు వ్యత్యాసం? అప్పటి వరకు వెలువలబోయిన పాఠశాలలు విద్యార్థులతో కలకలాటం వెనుక కొందరు ఉపాధ్యాయుల కృషి దాగి ఉంది మరి. సో కొంతమంది ఉపాధ్యాయులు చాలా ఇంట్రెస్ట్ తోటి, ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఆ యొక్క బడులను తీర్చిదిద్దుతున్నారు. సో టీచింగ్లో కావచ్చు, తర్వాత వాళ్ళను జాయినింగ్ చేయించడము, తర్వాత మంచి ఎడ్యుకేషన్ అందించడం ద్వారా సో అడ్మిషన్ ఫుల్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఒక వార్త రావడం జరిగింది. సో మరి ఇందులో ఇంకా ముఖ్యమైన వార్తలు కనుక చూస్తే, ఉగ్ర సంస్థల లాంతర్ తంత్రం, విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులతో యువతను ఆకర్షించేందుకు కుట్ర, సికింద్రాబాద్ విజయనగరం నిందితుల విచారణలో వెలుగులోకి. ఉగ్ర సంస్థలు సామాజిక మాధ్యమాల ద్వారా యువతలో విద్వేషాలు రెచ్చగొట్టి దేశంలో తమ కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు. సున్నిత మనస్కులను తమ భావజాలకు ఆకర్షితులయ్యేలా చేసి ఉగ్రచర్యలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నాయి. ఇందుకోసం మ్యాజిక్ లాంతర్ అనే కొత్త పందాను అనుసరిస్తున్నట్లు ఇటీవల పట్టుబడిన యువకుల విచారణలో దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఓ వర్గానికి సంబంధించిన అంశాలపై పోస్టులు పెడుతూ వాటిని స్పందించే వారిని గుర్తించి తమ వలలో వేసుకుంటున్నారు. అంటే ఏం లేదు, సో వాళ్ళకు సంబంధించిన కొన్ని పోస్టులు పెడితే ఎవరైతే లైక్లు కానీ కామెంట్ చేస్తారో, అంటే వాళ్ళు ఉగ్రవాదులు ఏ పోస్ట్కి అయితే చేసిరో వాళ్ళు లైక్లు కామెంట్ చేసిన వాళ్ళకి అదే ఆలోచన ఉంటుందని చెప్పి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఉగ్ర సంస్థను డెవలప్ చేసుకుంటారని దర్యాప్తు సంస్థ గుర్తించింది. అందుకనే మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం, ఏ పోస్టుకు ఆ పోస్టుకు లైక్లు కానీ కామెంట్స్ కానీ చేయకూడదు, అనవసరమైన పోస్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది కాకూడదు. సో ఇది మనకు ముఖ్యంగా ఈనాడు లో నుంచి ముఖ్యమైన న్యూస్. సో మందుల పేరుతో మాయ, దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం, రాష్ట్రంలో ఏటెక్కడో పెరుగుతున్న కేసులు. చూద్దాం. ఏంటంటే మీరు దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడుతున్నారా? అయితే మా టానిక్తో పూర్తిగా నయం అవుతుంది, మా కంపెనీతో పూర్తిగా నయం అవుతుంది అని సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారాన్ని ప్రకటనలో రాష్ట్రంలో అంతు లేకుండా పోతుంది. అంటే మనకు సోషల్ మీడియాలో సో ఆన్లైన్లో మేము పంపిస్తాము, మీకు మధుమేహం ఉందా, ఆ వ్యాధి ఉందా, ఈ వ్యాధి ఉందా అని చెప్పేసి డబ్బులు తీసుకోవడం, తర్వాత అవి సర్టిఫైడ్ చేయనటువంటి మందులు పంపించడం ద్వారా చాలా వరకు ఇబ్బందులు అవుతుందని చెప్పేసి అని. సో మీకు ఏదైనా నిజంగానే ఇబ్బంది ఉంటే డైరెక్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ యొక్క మందులు వాడాలని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక మరో దినపత్రిక వెలుగు నుంచి చూసినట్లయితే చూద్దాం. ముఖ్యమైన వార్తలు వెలుగులో. పాకిస్తాన్లో ఎక్కడైనా దాడి చేయగలం, దాక్కోవాలని అనుకుంటే కలుగు వెతుక్కోవాల్సిందన్న సుమేర్ ఇవాన్. చూద్దాం. పాకిస్తాన్ భూభాగంలో ఎక్కడైనా సరే దాడి చేయగల సామర్థ్యం ఇండియాకు ఉందని ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డి కున్షో అన్నారు. మన ఆయుధాల నుంచి తప్పించుకోవాలంటే వారు ఏదైనా కలుగు వెతుక్కోవాల్సిందేనని అన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తన ఆర్మీ హెడ్ క్వార్టర్ను రావల్పడి నుంచి వేరే ప్రాంతానికి మార్చేసినట్లు సమాచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డి కున్హా స్పందించారు. పాక్ భూభాగంలో ప్రతి ఏరియాను కవర్ చేయగల ఆయుధాలు మన దగ్గర ఉన్నాయని చెప్పారు. సో మన దగ్గర చాలా పటిష్టమైనటువంటి రక్షణ రంగం ఉంది, ఆల్రెడీ మనకు ప్రూవ్ అయింది. మొన్న సింధూర్ తోటి కూడా
ఆపరేషన్ సింధూర్ తోటి పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పింది ఆల్రెడీ. సో అదే విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో కూడా ప్రధాన వార్తలు కేసీఆర్కు నోటీసులు, మాజీ మంత్రులు హరీష్ రావు ఈటలకు కూడా. సో వ్యక్తిగతంగా హాజరు కావాలన్న కాళేశ్వరం కమిషన్. జూన్ 5న కేసీఆర్, 6న ఈటల, 9న హరీష్ విచారణ. ఇది ఆల్రెడీ మనం ఈనాడు పేపర్లో వచ్చిన వార్తే. చూద్దాం సర్కార్ బడులు అడ్మిషన్లపై ఫోకస్. తర్వాత బీఆర్ఎస్ కబ్జా చేసిన భూములు తిరిగి పేదలకు పంచుతాం. నాడు వాళ్ళ భూములను లాక్కున్నారు మంత్రి పొంగులేటి. ధరణి ఇబ్బందుల పరిష్కారానికి భూభారత తెచ్చడం, హైకోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే సాదా బైనామాల పరిష్కారం. ఈ నెలాఖరులోగా 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లను పూర్తిస్తామని వెల్లడి. భూదందాల కోసమే నాడు ధరణి తెచ్చారు వివేక్ వెంకటస్వామి. సో ఈ యొక్క రెవెన్యూ శాఖ నుంచి మనకు మంగళవారం మంచిర్యాల జిల్లా భీమారం మండలం కేంద్రంలో జరిగిన భూభారతిపై అవగాహన సదస్సులో మాట్లాడుతున్న మంత్రి పొంగిలేటి మరియు ఎమ్మెల్యేలు వివేక్ ఈ విధంగా వ్యాఖ్యానం చేశారు. చూసుకుంటే ఆగివున్న ఢీకొట్టిన బస్సు, 4 మృతి. పెళ్లి విందుకు వెళ్ళేస్తుండగా అర్ధరాత్రి ఘోర ప్రమాదం, 32 మందికి గాయాలు, 10 మందికి సీరియస్. నూతన వధూవరులకు స్వల్ప గాయాలు. సో రాత్రిపూట రిసెప్షన్కి వెళ్ళి వస్తున్నటువంటి ఒక బస్సు ఆగి ఉన్న లారీని అబ్జర్వ్ చేయకుండా అక్కడ యాక్సిడెంట్ జరిగింది. పక్క ప్లాన్ ప్రకారమే పులిని చంపి చర్మం, గోళ్ళు, దంతాలు తీసి పాతిపెట్టారు. కవల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, డిఎఫ్ఓ నీరజ్ కుమార్ వెల్లడి. దహేగాం మండలం చిన్న రాస్పల్లి వద్ద చర్మం, గోళ్లను రికవరీ చేసినాం. 4గురిని అదుపులోకి తీసుకుని నిందితులు 10 నుంచి 15 మంది ఉండొచ్చని వెల్లడి. సో 4 అరెస్ట్ చేశారు. సో ఇక్కడ పులిని చంపి ఆ యొక్క చర్మం స్మగ్లింగ్ చేస్తున్నారని. సో వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 ప్రకారం ఇది చాలా కఠినమైన నేరం కింద ఉంటుంది. సో ఆల్రెడీ 4 అరెస్ట్ చేసి మిగతా వాళ్ళ కోసం గాలిస్తున్నారు. 3 రాష్ట్రాల్లో కుండపోత, కర్ణాటకలో 5, తమిళనాడులో 3 మృతి. తర్వాత మనకి ఇందులోనే మరొక వార్త ఉంది. గ్రూప్ 3, గ్రూప్ 4 ఒకే ఎగ్జామ్, సిలబస్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కారు సూత్రప్రాయ నిర్ణయం. త్వరలో వివిధ శాఖలో 27,000 ఉద్యోగాల భర్తీకి కసరత్తు. ఇందులో పోలీస్ శాఖలో 14,000, ఇంజనీరింగ్ పోస్టులు 2,000, గ్రూప్ 3, 4లో 1000 దాకా పోస్టులు మరిన్ని పెరిగే ఛాన్స్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 7,000 జీపీఓల పోస్టులు అంటే విఆర్ఓ పోస్టులు. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం. సో మళ్ళీ ఈ యొక్క గ్రూప్ 3, గ్రూప్ 4కు సేమ్ సిలబస్, సేమ్ క్వాలిఫికేషన్ అండ్ పోస్టులు కూడా కొంచెం దగ్గర సంబంధంగానే ఉంటాయి. సో అందుకోసమని 2 ఎగ్జామ్స్ పెట్టడం ఎందుకని, సో 2 కలిపి ఆ జాబ్స్కి ఒకే ఎగ్జామ్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఇక్కడ తెలుస్తుంది. తర్వాత ఆ జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ వరకు వచ్చేదే కానీ దాని ప్రకారం మనకు జాబ్స్ రాలేదు. సో రీషెడ్యూల్ చేస్తారనే ఒక వార్త అయితే కనిపిస్తుంది. మేబీ జూన్లో ఇట్లా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో జూన్ 2 మనకు అవతరణ దినోత్సవం ఉంది కాబట్టి తెలంగాణ అవతరణ దినోత్సవం ఆ రోజైనా, లేకపోతే జూన్లో అయితే మనం జాబ్ నోటిఫికేషన్ రీషెడ్యూల్ క్యాలెండర్ రావచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇది వెలుగులో. ఇక చివరగా నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు కనుక చూస్తే, తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి నదుల అనుసంధానం పేరిట సరికొత్త నాటకం. మన నీళ్లపై మరో కుట్ర. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వయా అమరావతి చక్రం తిప్పుతున్న చంద్రబాబు, తెర వెనుక నుంచి ఆడుస్తున్న కేంద్రం. గోదావరి బనకచెర్ల లింకు 3,000 కోట్లు కేటాయించేందుకు సమ్మతి. తెలంగాణ ప్రయోజనాలు వదిలేసి వంత పాడుతున్న కాంగ్రెస్ సర్కార్. సో మన నీళ్లను ఆంధ్రప్రదేశ్కు తరలిస్తున్నట్లు కుట్ల జరుగుతున్నట్టు నమస్తే తెలంగాణ వార్త అయితే వచ్చింది, వార్త రావడం జరిగింది. మంత్రులకు ముక్కుతాడు, అధికారుల సాయంతో సీఎంఓ రిమోట్ పాలన. అనుకూలమైన అధికారులకి కీలక ప్రభుత్వ శాఖల బాధ్యత. అమత్యాల మాటను ఖాతరు చేయమని ఆ శాఖలు బ్యూరోక్రాట్లు. సీఎంఓ చెప్తేనే చేస్తామంటూ స్పష్టం చేస్తున్న ఆ శాఖ అధికారులు. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే అనుకూలం ఉన్న వాళ్ళకి కీలక శాఖలు ఇస్తూ వాళ్ళు మరి పని చేసుకుంటున్నారని చెప్పేసి అని ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. తర్వాత కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు. ఇంతకుముందే మనం ఈ న్యూస్ చూసాం. అవి రాజకీయ నోటీసులు. కాళేశ్వరం కక్షతోనే కాంగ్రెస్ దుర్మార్గం, పాలన చేతగాక సీఎం డైవర్షన్ నాటకం. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్. రాజకీయ కక్షతోనే కేసీఆర్కు నోటీసులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సో రాజకీయ కక్షతోటే యొక్క బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మరియు ఇక్కడ హరీష్ రావుకు, ఈటలకు నోటీసులు ఇచ్చారని చెప్పేసి అని ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది.
డల్లాస్లో రజతోత్సవ సంబరం జూన్ 1న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ రాష్ట్ర అవతరణ వేడుకలు అమ్మరాన్ అంటేలా ఏర్పాటు చేస్తున్న టీఎన్ఆర్ఐ గ్లోబల్ సెల్ తెలంగాణ ఆత్మను ఆవిష్కరిస్తాం మహేష్ బేగం. సో డల్లాస్లో రజతోత్సవ సంబరం అంట. సో మనకు ఆల్రెడీ ఈ అవతరణ జూన్ 1న వాళ్ళు ఈ యొక్క డల్లాస్లో ఏర్పాటు చేస్తున్నారు. చివరిగా నమస్తే తెలంగాణలో సిరిసిల్ల కలెక్టర్పై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం. కుక్కకాటు మరణాల్లో నిరోధానికి తూతు మంత్రపు చర్యలపై అసంతృప్తి. పిట్ట రామలక్ష్మి మృతి ఘటనలో అధికారుల నిర్లక్ష్యమే స్పందనపై ఫైర్ 2 వారాల నివేదిక ఇవ్వాలని ఆదేశం. సో ఇది మనకు నమస్తే తెలంగాణలో వచ్చినటి ముఖ్యమైన వార్తలు. సో ప్రతిరోజు ప్రధాన దినపత్రికల నుంచి న్యూస్ అయితే అందించడం జరుగుతుంది. దయచేసి కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవే కాకుండా కరెంట్ అఫైర్స్ అండ్ సోషల్ ఇష్యూస్ ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.